లీ, ఈ లోకం నిన్ను ఆపాలని చూస్తోంది, కానీ నువ్వు నీరులా ఉండు, బీ వాటర్ అని ఒక పరమ సత్యాన్ని బోధించాడు గురువుగారు బ్రూస్లీకి. అప్పటి నుండి బ్రూస్లీకి ప్రాక్టీస్ తప్ప మరో లోకం లేదు. రాత్రిపూట చెట్లకు పంచులు వేసి ఆయన చేతులు గడ్డకట్టేవి, రక్తం కారేది. అయినా సరే ఆపలేదు. ఆ కసి, ఆ పట్టుదలే ఆయన్ని అజేయుడిగా మార్చాయి. కొన్ని సంవత్సరాల తర్వాత 1959వ సంవత్సరంలో బ్రూస్లీ జీవితం ఒక కీలక మలుపు తిరిగింది. అదేమిటి అంటే, హాంకాంగ్లో ఆయన గొడవలు మితిమీరిపోయి జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఆయన తండ్రి లీ హోయిచియన్ ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. కేవలం $100 చేతిలో పెట్టి బ్రూస్ని అమెరికా సముద్ర ప్రయాణానికి పంపించేశారు. ఫ్రెండ్స్, ఒక్కసారి ఊహించుకోండి, జేబులో $100, భాష రాదు, తోడెవరూ లేరు. ఆ సుదీర్ఘమైన సముద్ర ప్రయాణంలోనూ బ్రూస్లీ ఖాళీగా కూర్చోలేదు. అక్కడ ఉన్న ప్యాసింజర్లకు డాన్స్ నేర్పిస్తూ డబ్బులు సంపాదించాడు. అమెరికా గడ్డపై అడుగుపెట్టాక ఆయనకు ఎదురైన పరిస్థితులు అత్యంత దయనీయమైనవి ఫ్రెండ్స్. సియేటల్లో ఒక చిన్న